అదే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి రోడ్లు. మనం వెళ్తున్నప్పుడు అయితే ఇలా గటుకుల రోడ్లు అయితే ఉంటాయి, ఎందుకంటే ఇది మట్టి రోడ్డు, తారు రోడ్డు కాదు. వర్షం పడడం వల్ల ఇలా కొంచెం మట్టి అయితే మెత్తగా అయిపోయింది. రోడ్డు కొంచెం జారుతుంది, మీరు వెళ్తున్నప్పుడు అయితే చూసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ మనం ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేసామంటే మళ్ళీ ఇంకా షెడ్కి వెళ్ళిపోతాం, అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే బాగా ఉంది, క్లైమేట్ బాగుంది కాబట్టి పర్లేదు, ఎండకుంది కాబట్టి. మామూలు టైం అయితే మనకు వర్షాలు పడే టైం కదా ఇది, వర్షం పడితే మళ్ళీ మట్టి అయితే చాలా మెత్తగా అయిపోద్ది, అప్పుడు కొంచెం నడపడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటది. అందుకని అయితే చెప్తున్నాను, చూసుకొని వెళ్ళండి వెళ్ళినప్పుడు అయితే, మరి కంగారు పడి వెళ్ళిపోకండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడైతే మన గంగవరం బీచ్కి అయితే వస్తాం. మీరు ముందు బ్లాగ్లో చూసి ఉంటారు, అది యారాడ బీచ్. అదేవో చిన్న చిన్న షూటింగ్లు చేయడానికి అక్కడికి వెళ్ళాం. మళ్ళీ అక్కడ కొన్ని మన స్పాట్లు దొరకలేదని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాయి. పైన టెంపుల్ కూడా ఉంది, మీరు చూస్తుంటే ఇక్కడైతే చాలా బాగుంది చూడడానికి, బ్రిడ్జ్ లా ఉంది. అంటే టెంపుల్కి వెళ్ళడానికి వీళ్ళు బ్రిడ్జ్ వేసినట్టు ఉన్నారు. ఇక్కడ సముద్రం వాటర్ వస్తుంది కిందకి. అంటే ఫస్ట్ అయితే మన యారాడ బీచ్కి వెళ్ళే రూట్ నుంచి అయితే ఇక్కడ రూట్ ఉండేది ఈ టెంపుల్ కి, ఇక్కడ మనం బీచ్ కి రావడానికి అయితే. ఇప్పుడైతే ఆ రూట్ అయితే లేదంట, తీస్తారంట. మనం ఇప్పుడు ఎలా రావాలంటే గంగవరం పోర్ట్కి వెళ్ళడానికి బీచ్ రోడ్ నుంచి వెళ్తాం కదా, బీచ్ రోడ్కి వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ పైనుంచి అయితే వెళ్ళిపోండి. పైనుంచి మనం డౌన్ దిగిన తర్వాత మనకు పెట్రోల్ బంక్ వస్తుంది, పెట్రోల్ బంక్ రైట్ సైడ్ లో వస్తుంది. పెట్రోల్ బంక్ దాటి ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ వస్తుంది, ఒక లెఫ్ట్. ఆ లెఫ్ట్ తిరిగి ఇంకెక్కడ తిరగవసరం లేదు, ఒకటే రోడ్లో వచ్చేస్తే మనకి గంగవరం బీచ్ అయితే వచ్చేస్తుంది. గూగుల్ మ్యాప్ అయితే నమ్మకండి, నమ్మితే మాలాగా అయిపోతారు, ఎటు వెళ్ళిపోవాలి. ఇంకా మనం టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పులు ఇప్పుడు ఇక్కడైతే ఇప్పేస్తున్నాను ఫ్రెండ్స్, చెప్పులు ఎవరం పట్టుకెళ్ళిపోతే అయితే నాకు సంబంధం లేదు. పైకి అయితే టెంపుల్ పైకి అయితే వస్తాం, కానీ ఇక్కడ క్లోజ్ చేసి ఉంది, మధ్యాహ్నం అయిపోయింది కదా. ఇదిగోండి టెంపుల్ పైకి అయితే వస్తాం, గాలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది. అంటే టెంపుల్ క్లోజ్ చేశారు ఇప్పుడు, మధ్యాహ్నం అని కదా అనుకుంటున్నాను, లేకపోతే ఇదిగోండి పైకి అయితే వస్తాం టెంపుల్ పైకి. ఇక్కడ ముందు అమ్మవారి టెంపుల్ అనుకున్నాను, తర్వాత లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ రాముల వారిలా కనిపిస్తున్నారు. అంటే సరిగ్గా అర్థం కావట్లేదు, రాముల వారి టెంపుల్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి రా దగ్గరగా. ఒకవేళ మీకు రాముల వారి టెంపుల్ అనుకుంటున్నాను నేను, ఇది నాకు కూడా తెలియదు, ఎందుకంటే కింద ఎక్కడ బోర్డులు లేవు చూద్దాం అంటే. రాముల వారిది అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను, మీకు తెలిస్తే అయితే కింద కమెంట్ చేయండి. టెంపుల్ అయితే మరి సరి పట్టించుకోవట్లేదు అన్నట్టు ఉన్నారు, అంత లాక్ చేసి ఉంది. ఇది కూడా ఇప్పుడు లాక్ చేసింది కాదనుకుంటున్నాను, అంటే ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టుంది టెంపుల్. అది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా గంగవరం పోర్టు. అంటే అప్పుడు గన్నవరం పోర్టు గవర్నమెంట్ చేతిలో ఉండేది, ఇప్పుడు అదాని గన్నవరం పోర్ట్ అయిపోయింది అది. అదిగోండి షిప్పులు, అది లోడింగ్ అంతా అక్కడ అవుతుంది అనమాట. కనిపిస్తుంది కదా,
మనం మామూలుగా వెళ్తే వాళ్ళు వెళ్ళవరు, ఇటు నుంచి అయితే కనిపిస్తుంది. అదిగోండి ట్రైన్, ఆ బోగిలో గూడ్స్ ట్రైన్, ఆ బోగిలో లోడింగ్ అవుతుంది. అది బొగ్గు లోడింగ్ అవుతుంది. ఎన్ని ట్రైన్లు ఉన్నారా బాబు. thumbnail shot. ఫ్రెండ్స్ ఇదిగోండి వస్తాం పైకి అయితే వ్యూ పాయింట్. ఇదే మనది అసలైన వ్యూ పాయింట్. ఇదిగోండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఆ రాయి ఎలా ఉందో దాని మీద. అది చూడగానే ఏదో అంటే మన దగ్గర కాదు కానీ ఎక్కడక్కడ చూసినట్టు వచ్చింది ఆ రాయి. ఒకసారి చూడు, గ్రావిటీ అంటే అది ఎలా ఉందో అర్థం అవట్లేదు. అది అలా ఉండిపోయినట్టు ఉంది ఎప్పటి నుంచో రాయ. అంటే దానికి అటాచ్మెంట్ లేదు, అది పైన ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి మీరు కూడా. కానీ చూడడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగున్నది. ఇంత పైనుంచి ఎప్పుడు చూడలేదు. అంటే ఇది మ్యాప్లో చూసినప్పుడు మామూలుగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంది లొకేషన్ అంతా. చాలా మంది ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారు, కానీ ఈ బీర్ బాటిల్ ఇవన్నీ పగలగొట్టేసి ఇక్కడ పడేశారు. ఇదే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మేము టెంపుల్ కదా అని పైకి అయితే చెప్పులు వేసుకోకుండా అయితే వస్తాం. మీరు వస్తే మాత్రం చూసుకుంటున్నాడండి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కానీ ఎక్కువ మంది అయితే ఇక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు రాలేదు. మేమే ఉన్నాం ఇక్కడ. ఇంకో 2 భయ్యాలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఎత్తుక్కుంటూనే వచ్చారట. అంటే మ్యాప్ కూడా సరిగ్గా కనిపించలేదట. ఇక్కడ అంచుల్లో అయితే నించోకండి, ఎందుకంటే గాలి వేసిందంటే ఎగిరిపోతాం. అది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే. బీచ్ పక్కన ఏమో టెంపుల్ చాలా బాగుంది చూడడానికి. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే మాత్రం తప్పకుండా రండి, చాలా బాగుంటది ప్లేస్. అంటే టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టు ఉంది, ఇంకా బాగా చేస్తారు అనుకుంటాను. కొన్ని రోజుల్లో బాగా చేస్తే ఇంకా బాగుంటది, ఇంకా ఎక్కువ మంది కూడా ఇక్కడ రావడానికి అవుతుంది. చాలా మంది వస్తున్నారు, కానీ ఏదో తాగడానికి బిర్యానీలు తినడానికి వస్తున్నారు ఇక్కడికి. అదే కొద్దిగా నచ్చలేదు. అంటే టెంపుల్ ఉంది కదా ఇక్కడికి అలాంటి రావడం అంటే కొంచెం బాగాలేదు. ఇంకేం చేస్తాం అంటే పెద్ద డెవలప్ అవ్వలేదు కదా, అందుకని ఇలాంటి చేస్తున్నారు. కొంచెం డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. ఆ పైన చూసారు కదా వ్యూ పాయింట్, చాలా బాగుంది. అది ఏదో మన లంబసింగి అరకు వెళ్తే ఎలాగుంటుందో ఆ టైప్లో అయితే కనిపిస్తుంది పైన. చాలా బాగుంది. వీడియో అయితే అయిపోయింది, ఇంకంతే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఏదో తినేసి వెళ్ళిపోవాలి, ఇంకా టైం అయిపోయింది. మీకు మన ఛానల్లో వీడియోలన్నీ చూడండి, అంటే కొంచెం మంచిగా పెడుతున్నాం. ఇంకా కొంచెం రీచ్ కొంచెం రావట్లేదు, ఇంకా సబ్స్క్రైబర్ కూడా రావట్లేదు. మీరు కొంచెం చూడండి వీడియోలన్నీ, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.
మీకు నచ్చితే ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయమని చెప్పండి. ఇంకంతే. ది హోడోపైల్ 2002 స్టేట్ ట్యూన్.